అసలైన టాస్క్ అనమాట. ఎక్కడం కొంచెం ఈజీగానే ఉంది కానీ దిగడం అనేది అసలు చాలా డేంజరస్గా ఉంది. పడితే అసలు ఏడపోయి పడతామో కూడా తెలియదు. ఎక్కేటప్పుడు ఇంత లేదు అసలు. అసలు చూడండి కిందకి అసలు ఎలా ఉందో, చాలా డేంజరస్ అనమాట ఇది. ఇక్కడ పాపనేశుడు, ఇది పాపనేశుడు, ఇది వచ్చేతలకి మామూలు గుడి వచ్చేతలకి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు. అసలు ఇప్పుడు ఇది దిగడం అసలు ఎంత కిందకు ఉందంటే హైట్ చాలా కిందకు ఉంది. చాలా జాగ్రత్తగా దిగాలి. ఎంత జాగ్రత్తగా దిగితే అంత సేఫ్గా కిందకి వెళ్ళిపోతాం, కానీ జాగ్రత్తగా దిగపోతే బట్టి కింద పడిపోతాం. ఓ మోర్ డేంజరస్. ఆ దేవుడు ఉన్నాడు అనుకొని చిన్నగా అన్నీ పట్టుకొని దిగడమే. ఇవన్నీ పూర్వీకులు అప్పుడు దేవుడి దగ్గర రావడానికి రాళ్లతో కట్టిన మెట్లు అన్నమాట ఇవి. ఇటు నుంచే వాటర్ కూడా ఫ్లో అయ్యిద్ది. ఆ వాటర్ ఫ్లో ఇప్పుడు మనం పాపనేసుని చూసాం కదా, ఆ పాపనేసుని వాటర్ వర్షం పడ్డప్పుడు నిండినప్పుడు ఆ పై కొండ మీద నుంచి పడే వాటర్ మొత్తం ఈ కిందకి రావడానికి ఈ ఫ్లోలో వచ్చేసిద్ది అనమాట. ఇక్కడ మొబైల్ పట్టుకోవడం కూడా చాలా కష్టంగానే ఉంది మనకి, కానీ దిగుతాము చిన్నగా. ఎక్కడానికి ఒక 1/2 అవర్ పట్టింది, దిగడానికి ఒక 1 అవర్ అయినా పట్టొచ్చు నాకు. ఇది చాలా టఫ్. మనం ఎక్కేటప్పుడు అయితే చాలా ఈజీగా ఎక్కాం, కానీ ఎందుకంటే ఎక్కేటప్పుడు బలాన్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఆ బలాన్ని బ్యాలెన్స్ చేసుకొని దిగాలి. ఏదన్నా కర్ర కానీ ఏదన్నా ఉంటే చాలా హెల్ప్ఫుల్ అయింది. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని మరొక చేత్తో దిగాలంటే ఇది చాలా కష్టంగానే ఉంది.